హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి దేని గురించి అంటే మైక్రో సర్వీసెస్. ప్రీవియస్గా మనం దేని గురించి డిస్కస్ చేసినాం, మోనోలిథిక్ గురించి డిస్కస్ చేసినాం కదా. సో మోనోలిథిక్ అంటే ఎలా ఉంటుంది, యూజర్ ఇంటర్ఫేసు, బిజినెస్ లాజిక్, దాని తర్వాతకి డేటాబేస్. ఇదంతా కూడా మనం అక్కడ ఎలా ఉంటుందని చెప్పినాం, సింగిల్ కోడ్ బేస్లో ఉంటుందని చెప్పినాం. సింగిల్ కోడ్ బేస్లో ఉంటుందని చెప్పినాం. ఓకేనా. సో దాని గురించి మొత్తం డిస్కస్ మనం మోనోలిథిక్ వీడియో డిస్కస్ చేసినాం. సో వాట్ అబౌట్ దిస్ మైక్రో సర్వీసెస్ అంటే, ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ ఉంది, మేబీ ఏదైనా ఉండొచ్చు ఫ్రంట్ ఎండ్. సో ఇక్కడ చూడండి, డిఫరెంట్గా మీకు బిజినెస్ లాజిక్స్ ఉన్నాయి, సపరేట్ సర్వీసెస్ ఉన్నాయి, సపరేట్ మాడ్యూల్స్ ఉన్నాయి, సపరేట్ మీరు డివైడ్ చేసుకున్నారు. మళ్ళీ వాటికి సపరేట్గా డేటాబేస్లు ఉన్నాయి, సపరేట్గా డేటాబేస్లు ఉన్నాయి. ఓకేనా. ఈ విధంగా మనకి ఆర్కిటెక్చర్ ఉన్నట్లయితే దీన్ని ఏమంటామంటే మైక్రో సర్వీసెస్ అంటాం అనమాట. ఈ విధంగా ఉంటే మనకి ఏమంటామంటే మైక్రో సర్వీసెస్. సో ఒకసారి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని డిస్కస్ చేద్దాం. సో మీకు అందరు కూడా తెలుసు ఈకామర్స్ సంబంధించిన సైట్స్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఫ్లిప్కార్ట్ కానీ, ఈబే కానీ, అమెజాన్ కానీ, మీషో కానీ, ఇట్లా డిఫరెంట్ ఉంటాయి కదా. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి మనకి ఫ్రంట్ ఎండ్ కింద పెట్టుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం బ్రౌజర్స్ ద్వారా ఇంటరాక్ట్ అవుతున్నాం కదా. సో మన ఫ్రంట్ ఎండ్ ఏముంటుంది, బ్రౌజర్స్ ఉంటాయి. ఇట్ మేబీ ఒపేరా కానీ, బ్రేవ్ కానీ, క్రోమ్ కానీ, సఫారీ కానీ, ఏదైనా కానీ. ఓకేనా. సో మొబైల్ డివైజెస్, సంథింగ్ ఏదైనా డివైస్ ఉండొచ్చు. సో వీటి ద్వారా మనం ఈ ఆన్లైన్ షాపింగ్ సర్వీసెస్ని మనం ఏం చేస్తామంటే మనం ఇంటరాక్ట్ అవుతాం అన్నమాట. సో ఇంటరాక్ట్ అయినప్పుడు ఈ టోటల్ ఈ అప్లికేషన్లో ఎలా ఉంటుందంటే, అదే మీరు మోనోలిథిక్ తీసుకుంటే మొత్తం ఒకే చోట ఉంటుంది అనమాట. అంటే ఈ బిజినెస్ లాజిక్లనే మనకి అన్నీ ఉంటాయి అన్నమాట సర్వీసెస్. బట్ ఇక్కడ అలా కాదు, డిఫరెంట్ సర్వీసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ షాపింగ్ సర్వీస్ తీసుకుంటే మనకి అకౌంట్ సర్వీస్ ఒకటి ఉంది. ఓకేనా. ప్రొడక్ట్ సర్వీస్ ఒకటి సపరేట్ మాడ్యూల్ లాగా ఉంది, అండ్ పేమెంట్ సర్వీస్ సపరేట్గా ఉంది, అండ్ ఆర్డర్ సర్వీస్ సపరేట్గా ఉంది. అంటే ఇప్పుడు ఒక ఆన్లైన్ షాపింగ్లో డిఫరెంట్ వర్క్స్ ఉంటాయి కదా. ఆ డిఫరెంట్ మాడ్యూల్స్ అనేవి సపరేట్గా ఉన్నాయన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే, ఇట్లా సపరేట్ ఉండడం వల్ల దీనివల్ల యూజ్ ఏంటంటే, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ లార్జ్ అప్లికేషన్ అనేది మనము పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం, ఫస్ట్ వన్. సెకండ్ వచ్చేసరికి ఏంటంటే, మీరు ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేసుకోవచ్చు, ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క ఫ్రేమ్వర్క్ యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఒక పార్ట్ని మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తాం, ఒక పార్ట్ని మనం ఇక్కడ ఒక జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తాం, ఇక్కడ పైథాన్ యూస్ చేస్తాం, ఇక్కడ C# యూజ్ చేస్తాం. అట్లా ఒక్కొక్క పార్ట్కి ఒకటి యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, మెయిన్గా ఇక్కడ నేను కొన్ని ప్రోస్ రాసాను చూడండి. బెటర్ ఫర్ లార్జ్ అప్లికేషన్స్కి ఇట్లా ఈ విధంగా ఆర్కిటెక్చర్ అనేది యూస్ చేయాలి. ఒకటి మోనోలిథిక్ కాదు. సెకండ్ వచ్చరికి కెనాట్ ఎఫెక్ట్ అదర్ మాడ్యూల్స్ ఈజీ అప్డేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అప్డేట్ చేసినాం అనుకోండి, దీనికి ఎఫెక్ట్ ఏమో అవ్వదు. ఇది అప్డేట్ చేసినాం అనుకోండి, దీన్ని ఎఫెక్ట్ అవ్వదు. ఇది అప్డేట్ చేసినామని దీనికి ఏమి ఎఫెక్ట్ అవ్వదు. ఓకేనా. అది. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, డిప్లాయ్మెంట్ కూడా ఎలా ఉంటుందంటే, డిఫరెంట్ డిప్లాయ్మెంట్స్ ఉంటాయి అనమాట. టోటల్ కాకుండా డిఫరెంట్ డిప్లాయ్మెంట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదంతా ఒక డిప్లాయ్మెంట్, ఇదొక డిప్లాయ్మెంట్. ఓకేనా. అది ఇన్ కేస్ మనం ఏదైనా అప్డేట్ చేసి మళ్ళీ రీడిప్లాయ్ చేస్తే టోటల్ రీడిప్లాయ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ పేమెంట్ సర్వీసెస్ మనము అప్డేట్ చేసి ఇదొకటి డిప్లాయ్ చేయాలి, మిగతా డిప్లాయ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మీరు మోనోలిథిక్లో ఏం చేసారు, టోటల్గా అన్నీ ఒకటేసారి రీడిప్లాయ్ చేసారు. ఓకేనా. అది. నెక్స్ట్ అడాప్టెడ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఆర్ ఫ్రేమ్వర్క్స్, ఏదో చెప్పిన అనమాట. డిఫరెంట్ లాంగ్వేజ్, ఒక్కొక్క దానికి ఒక లాంగ్వేజ్ ఉంది, ఒక్కొక్క లాంగ్వేజ్ మీకు ఇష్టమైన లాంగ్వేజ్ మీరు యూస్ చేసుకోవచ్చు. డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి. ఓకేనా. ఇది. అండ్ ఇంకోటి గురించి అంటే, ఒక సర్వీస్కి ఇంకో సర్వీస్కి మరి సపరేట్ రాసుకుంటే మళ్ళీ కనెక్షన్ ఎట్లా, కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది అంటే, యూజింగ్ ఏపీఐస్తో జరుగుతుంది. ఏపీఎస్తో జరుగుతుంది అనమాట కమ్యూనికేషన్. ఒక సర్వీస్కి కమ్యూనికేషన్ అనేది ఏపీఎస్ ద్వారా జరుగుతుంది. ఓకేనా. సో ఇది ప్రోస్ అయితే ఇవన్నమాట. ప్రోస్ అయితే ఏదంటే లార్జ్ అప్లికేషన్స్కి ఇట్లాంటి ఆర్కిటెక్చర్ యూస్ చేస్తాము. ఒకటి. సెకండ్ వచ్చేసరికి ఒకటి అప్డేట్ చేస్తే ఇంకో దానికి ఎఫెక్ట్ అవ్వదు. అండ్ మనము సపరేట్గా డిప్లాయ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఏదైనా కోడ్ చేంజ్ చేసినా టోటల్ డిప్లాయ్ చేసిన అవసరం లేదు, ఏదైతే అప్డేట్ చేసినామో అది డిప్లాయ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇది. అండ్ కోన్స్ వచ్చేసరికి ఏంటంటే, డిసడ్వాంటేజ్ మోర్ మెమరీ కన్సంప్షన్ అనమాట. ఎక్కువ మెమరీ కన్సంప్షన్ అయితే ఉంటుందని డ్రాబ్యాక్ కింద చెప్పుకోవచ్చు దీనికి. సో ఇది మైక్రో సర్వీసెస్. ప్రజెంట్ వచ్చేసరికి చాలా అప్లికేషన్స్ మైక్రో సర్వీసెస్ యూస్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, ఇవన్నీ కూడా మైక్రో సర్వీసెస్ యూస్ చేస్తున్నాయి అనమాట. ఓకేనా. మీకు మళ్ళీ చెప్తున్నాను, మీరు చిన్న అప్లికేషన్ బిల్డ్ చేయాలనుకుంటే మీరు మోనోలిథిక్ వెళ్ళిపోండి. లేదు మేము లార్జ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయాలనుకుంటే మీరు ఈ విధంగా ఏం చేయండి అంటే, మైక్రో సర్వీసెస్కి అయితే వెళ్ళిపోండి. ఓకేనా. సో ఇది మైక్రో సర్వీస్ సంబంధించిన ఇన్ఫర్మేషను. అండ్ మీకు ఈ వీడియోస్ అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.